హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గోధుమ పిండితో గవ్వలు ఎలా చేయాలో నాకు తెలిసిన విధంగా చూపిస్తున్నాను. మైదా పిండి అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను మైదా కాకుండా గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా పిండిని చపాతీ పిండిలాగా నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక తీసేసి చిన్న చిన్న ఉండలు చేసి ఈ విధంగా గవ్వలు చేసుకోవాలి. మనము గవ్వల చెక్క అయినా ఉంటుంది, లేదా నీట్గా శుభ్రం చేసుకొని దువ్వెనతో అయినా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇవన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఇది ఆయిల్ కాగాక ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇదంతా మనము ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేదంటే లోపల ఉడకవు. లేదా మామూలుగా ఆయిల్ ఈ విధంగానే పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మామూలుగా కాల్చుకున్న మళ్ళీ ఇవి ఒకసారి తీసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. లేదంటే లోపల మాత్రమే పచ్చి పచ్చిగా మెత్తగా పిండి పిండిగా ఉంటాయి. అందుకని నేను మళ్ళీ ఇంకోసారి కాల్చినటివి మళ్ళీ ఆయిల్లో వేసి బాగా కాల్చేస్తున్నాను. అట్లాగైతేనే కలర్ కూడా చేంజ్ అవుతుంది, లోపల కూడా బాగా గవ్వలు అనేటివి ఉడికిపోతాయి. తర్వాత దీంట్లోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారము వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో తీసిన వెంటనే సాల్ట్ కారం వేసుకొని కలిపితే దాంట్లోకి బాగా కారము ఉప్పు అనేది బాగా సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.